హలో అండి. ఈరోజు మనకి నెక్స్ట్ ఏంటంటే ఈ హిందూ మైనారిటీ అండ్ గార్డియన్షిప్ యాక్ట్ కోసం చదువుతాం. ఇందులో ఏంటంటే ఉంటాయి మొత్తం ఆల్మోస్ట్ 13 సెక్షన్స్ ఉన్నాయి. మనకి సింగిల్ సెక్షన్ బ్రీఫ్గా చెప్తాను. ఇది అయిపోయినాక నెక్స్ట్ మీకు ఇన్ డెప్త్ చెప్తాయి ఏంటనేసి. ఫస్ట్ టైటిల్, దాని ఎక్స్టెంట్ ఏంటంటే, ఈ నెక్స్ట్ వచ్చేసరికి యాక్ట్ ఏంటంటే, అప్లికేషన్స్, దీని యొక్క ఉపయోగాలు ఏంటంటే, డెఫినేషన్స్ ఈ హిందూ మైనారిటీ యాక్ట్ ఏంటి డెఫినేషన్, ఓవర్ రైడింగ్ ఎఫెక్ట్, ఇవి కామన్ ప్రతి ఒక్క వేరే యాక్ట్లో ఉన్న దానికి కంటెంట్ బేస్ సింపుల్ ఉంటుంది మనకి. నేచురల్ గార్డియన్స్ ఆఫ్ ఏ హిందూ మైనర్, ఒక హిందూ మైనర్ ఉందనుకోండి, ఎవరు నాకు అమ్మాయి, తనకి ఎవరు నేచురల్ గార్డియన్స్గా ఉండొచ్చు. తర్వాత నేచురల్ గార్డియన్షిప్ ఆఫ్ అడాప్ట్, నేచురల్ గార్డియన్ అంటే అతన్ని కాపాడేవాడు, గార్డియన్షిప్ అంటే వన్స్ గార్డియన్స్ అయిపోయినాక వాళ్ళు గార్డియన్షిప్ అంటారు. దానికి అడాప్టెడ్ సన్, ఒక కొడుకుని తీసుకోవడానికి. అది పవర్స్ ఆఫ్ నేచురల్ గార్డియన్. ఇలా ఏదైతే సహజంగా ఉన్న నేచురల్ గార్డియన్ ఉంటాడు కదా, సంరక్షించే ఒక అతను, వాళ్ళకి ఏంటి పవర్స్ ఉంటాయి. టెస్టిమెంటరీ గార్డియన్స్ అండ్ దర్ పవర్స్. టెస్టిమెంటరీ అంటే ఏమీ లేదండి మనకి, సింపుల్గా ఈ టెస్టిమెంటరీ గార్డియన్స్ అన్నాను కదా. టెస్టిమెంటరీ గార్డియన్స్ అంటే ఇప్పుడు వీలునామా రాస్తాం కదా, వీలునామా రాసేసి ఒక అబ్బాయిని కానీ అమ్మాయిని కానీ మనం దత్తత తీసుకుంటాం కదా, వాళ్ళని దాన్ని ఏమంటారు మనము ఇలీగల్లో టెస్టిమెంటరీ గార్డియన్స్ అండ్ దర్ పవర్స్. వీలునామా తీసుకున్న తర్వాత అబ్బాయి అయితే అబ్బాయి, అమ్మాయి అయితే అమ్మాయిని తీసుకున్న తల్లి, తండ్రి, లేకపోతే అక్కడ ఎవరైతే దానికి సంబంధించినవి ఇందులో ఉంటాయి. ఇన్కెపాసిటీ టు ద మైనర్ యాజ్ ఎ గార్డియన్ ఆఫ్ ద ప్రాపర్టీ, అంటే ఇన్కెపాసిటీ ఆఫ్ ఎ మైనర్ టు యాక్ట్ యాజ్ ఎ గార్డియన్ ఆఫ్ ద ప్రాపర్టీ. ఒక ఏదైతే ఆ మైనర్ని తీసుకుంటాం కదా, దానికి ఎవరు దానికి అర్హులు కాదు ఆ ప్రాపర్టీ కోసం అండి. డిఫాక్టో గార్డియన్ నాట్ డీల్ విత్ ద మైనర్ ప్రాపర్టీ. డిఫాక్టో గార్డియన్ అంటే ఏమీ లేదు, వీలునామా కాకుండా, నేచురల్ గార్డియన్ కాకుండా నార్మల్గా కొంతమంది పెంచుతారు కొంతమంది పిల్లల్ని, దానిని డిఫాక్టో అంటాం మనం, డిఫాక్టో గార్డియన్స్. వాళ్ళు ఈ ఏదైతే మైనర్ యొక్క ప్రాపర్టీకి ఏ రకంగా అర్హులు కాదు దాన్ని డీల్ చేయడానికి. గార్డియన్స్ నాట్ టు బి అపాయింటెడ్ ఆఫ్ మైనర్ అన్డివైడెడ్ ఇంట్రెస్ట్ టు ద జాయింట్ ఫ్యామిలీ ప్రాపర్టీ అని ఇక్కడ. ఇందులో ఏం లేదండి, సింపుల్గా ఒక పెద్ద ఫ్యామిలీ ఉందనుకోండి, ఒక 4 మెంబర్స్ ఉన్నారు. అందులో ఒక 4 మెంబర్స్లో 3 మెంబర్స్కి వచ్చేసరికి ఫాదర్ మదర్ ఉన్నారు, 4th ఎవరైతే ఒక అబ్బాయి ఉన్నాడో వాళ్ళ ఫాదర్ మదర్ చచ్చిపోయారు అనుకుంటాము. ఇప్పుడు జాయింట్ ఫ్యామిలీలో ఉంటాడు, వాడికి కొంత ప్రాపర్టీ ఉంటుంది. ఇప్పుడు ఈ జాయింట్ 4th మెంబర్ని మనం ఎవరైనా గార్డియన్గా ఉంటామో లేకపోతే ఆయన దత్తత తీసుకుంటాం అనుకునేటప్పుడు అలా అవుతుంది. ఎందుకంటే మిగతా 3 ఉన్నారు కదా వాళ్ళ పేరెంట్స్, ముందర ఎవరైతే ఫ్యామిలీకి పెద్ద ఉంటారో ఆయన దాని రెస్పాన్సిబిలిటీ అవుతాడు అనమాట. సో అది ఏదైతే గార్డియన్ నాట్ టు బి అపాయింటెడ్ ఆఫ్ ద మైనర్ అన్డివైడెడ్ ఇంట్రెస్ట్ అని చెప్పేసి, అన్డివైడెడ్ ఇంట్రెస్ట్ టు ద జాయింట్ ఫ్యామిలీ, ఆ ఏదైతే మొత్తం కలిపి ఉన్న ఫ్యామిలీలో వాడు కొంత ఆస్తి అది ఉంటుంది. అలా ఇంత ఆస్తి ఉంది కదా, వాడిని దత్త తీసుకున్న కామన్గా అంటాం, అలా అవ్వదు. ఏదైతే ఆ కుటుంబంలో ఎవరైతే ఉంటారో వాళ్ళు పెద్ద తప్ప మనం తీసుకోవడానికి అవ్వదు దానికి. తర్వాత వెల్ఫేర్ ఆఫ్ ద మైనర్ పారామెంట్ కన్సిడరేషన్, ఇవి మొత్తం 13 సెక్షన్స్. ఇప్పుడు కొంచెం దానికి డెప్త్గా వెళ్ళి ఒకటి చూద్దాం. ఫస్ట్ మనకు వచ్చేసరికి చెప్పాం కదండి, మనకి షార్ట్ టైటిల్, యాక్ట్, తర్వాత అప్లికేషన్స్ ఇవన్నీ ఇందులో ఉన్నాయి. ఓకే, నెక్స్ట్ వచ్చేసరికి ఓవర్ రైడింగ్ ఎఫెక్ట్ అనుకోండి, డెఫినేషన్స్ అనుకున్నాం. నేచురల్ గార్డియన్స్ ఆఫ్ హిందూ మైనర్ చెప్పాం కదా. ఎవరైతే హిందూ మైనర్ అంటే ఎవరు 18 సంవత్సరాల కంటే చిన్న ఉండేవాళ్ళు, వాళ్ళకి నేచురల్ గార్డియన్ అంటే సహజసిద్ధంగా ఉన్న గార్డియన్స్ ఎవరు అవుతారని చెప్పేసి ఇక్కడ ఉందన్నమాట మనకి. ఒకవేళ అబ్బాయి అనుకోండి, లేదా ఇన్ ద కేస్ ఆఫ్ అబ్బాయి లేదా అమ్మాయి అనుకుంటే ఫాదర్ ఫస్ట్ అవుతాడండి, తర్వాత ఎవరు అవుతారు, మదర్ అవుతారు. ఈ మైనర్ అనే వాళ్ళు ఒకవేళ 5 years కంటే బిలో ఉన్నారు అనుకోండి, అప్పుడు ఎవరు అవుతారు, తల్లి అవుతుంది మనకి. ఇది ఫస్ట్ ఈ పాయింట్ ఏ అండి మనకి. ఓకేనా, పాయింట్ ఏలో చెప్పిన విషయం ఇది. పాయింట్ బిలో ఏమన్నారు మనకి, ఇన్ ద కేస్ ఆఫ్ ఇల్లిగిమేట్ బాయ్ అంటే వాళ్ళకి పెళ్ళే కాకుండా ఇల్లిగిమేట్ బాయ్, పెళ్ళి అయిన తర్వాత పుట్టిన అబ్బాయి కానీ అమ్మాయి కానీ, పెళ్ళవన అమ్మాయి, వీళ్ళిద్దరికి ఎవరైతే ఫస్ట్ మదర్ అవుతారు, తర్వాత ఫాదర్ అవుతారు. అయిపోయింది. ఇన్ ద కేస్ ఆఫ్ మ్యారీడ్ గర్ల్, ఒకవేళ పెళ్ళి అయిపోయింది అనుకోండి ఒక అమ్మాయికి ఎవరు అవుతారు అప్పుడు, నేచురల్ గార్డియను ఆయన ఆ అమ్మాయి యొక్క హస్బెండ్ అవుతాడు, భర్త అవుతాడు. అలా కాకుండా దట్ నో పర్సన్ ఎంటర్డ్ అని చెప్పేసి నేచురల్ గార్డియన్షిప్ మైనర్ అని చెప్పేసి క్రియేట్ ది ఫేస్ యూజ్డ్. ఇలా కాకుండా కొన్నిట్లు ఏంటవుతుందంటే, ఎవరు ప్రొవైడెడ్ నో పర్సన్ షాల్ బి ఎంటర్డ్ యాజ్ యాక్ట్ నేచురల్ గార్డియన్ ఎవరు మైనర్కి. ఇప్పుడు ఏ రకంగా, ఇఫ్ హేస్ ఈజ్ టు హిందూ, ఒకవేళ అంటే హిందూ మతం నుంచి బయటకు వెళ్ళిపోయినా, ఇఫ్ హేస్ కంప్లీట్ సన్యాసులు యోగులో కలిసిపోయారంట, అలా కలిసిపోయినా కూడా వాళ్ళు కలిసిపోయిన అయినప్పుడు వాళ్ళకి మరి ఇంకా మనము నేచురల్ గార్డియన్గా దానికి అప్లికబిలిటీ ఉండదన్నమాట మనకి. తర్వాత నెక్స్ట్ పాయింట్ మనకు వచ్చేసరికి నేచురల్ గార్డియన్షిప్ అడాప్టెడ్ సన్. ఈ ఎవరైతే ఒక నేచురల్ గార్డియన్షిప్ ఆఫ్ అడాప్టెడ్ సన్, ఒక అబ్బాయిని తీసుకున్నప్పుడు దాని నేచురల్ గార్డియన్షిప్ అడాప్టెడ్ సన్ ఇది మైనర్ పాసెస్. ఒకసారి ఏదైతే చూడండి, ఇంకోసారి చెప్తాను చూడండి. నేచురల్ గార్డియన్షిప్ ఆఫ్ అడాప్టెడ్ సన్, నేచురల్ గార్డియన్ అన్నాం కదా, గార్డియన్షిప్ అంటే ఒక అబ్బాయిని తీసుకునేటప్పుడు దాని నేచురల్ గార్డియన్షిప్ ఆఫ్ అడాప్టెడ్ సన్, ఒక అబ్బాయిని తీసుకున్న తర్వాత హూ ఈజ్ మైనర్ పాసెస్, ఎవరైతే ఈ అబ్బాయి మైనర్గా ఇచ్చేస్తారో ఆన్ అడాప్షన్ టు ద అడాప్ట్ ఫాదర్ మదర్ అవుతారనమాట. మనకి ఫస్ట్ వచ్చేసరికి అడాప్ట్ ఫాదర్ అండ్ ఆఫ్టర్ హిమ్ మదర్. ఈ గార్డియన్షిప్లో ఫస్ట్ వచ్చేసరికి ఎవరు అవుతారు, ఫాదర్ అవుతారు, తర్వాత వచ్చేసరికి మదర్ అవుతారు మనకి. ఇది నేచురల్ గార్డియన్షిప్ అడాప్టెడ్ సన్, ఒక అబ్బాయిని తీసుకున్నప్పుడు. తర్వాత పవర్స్ ఆఫ్, నెక్స్ట్ వచ్చేసరికి 8 పవర్స్ ఆఫ్ నేచురల్ గార్డియన్ సంబంధించిన పవర్స్ ఉన్నాయండి ఇందులో మనకి. సో ఇక్కడ ఒక అబ్బాయిని కానీ అమ్మాయిని కానీ తీసుకునే ఇవి జస్ట్ సింగిల్గా చూడండి, చూస్తే మీకు అర్థమవుతుంది. ఓకే, ఇక్కడ ఈ 6లో వచ్చేసరికి కోర్టు ప్రొసీడింగ్స్లో ఏంటంటే అని చెప్పాడు. కోర్టు అంటే ఏంటి, కోర్టు మీనింగ్ లాస్ట్ టైం అనుకున్నాం డిస్ట్రిక్ట్ కోర్టు, జిల్లా కోర్టు. అదని
ఇక్కడ ఈ సెక్షన్ వచ్చేసరికి టెస్టమెంటరీ గార్డెన్ అండ్ దేర్ పవర్స్ అని టెస్టమెంట్ చెప్పాక మీకు నేను ఇక్కడ నుంచి చూడండి. టెస్టమెంటరీ అంటే మనకు కామన్గా గుర్తుండకపోవచ్చు. ఇందులో ఇక్కడ విల్ అని ఉంచండి. విల్ అంటే వీలునామా. ఒక వీలునామా తీసుకుని ఒక అబ్బాయిని కానీ అమ్మాయిని కానీ మనము దత్తత తీసుకుంటాం కదా, వాళ్ళకి సంబంధించిన కండిషన్స్ ఏంటంటే అబ్బాయి అమ్మాయి తర్వాత భర్త లేని ఆవిడ తీసుకుంటే, తర్వాత భార్య లేని అబ్బాయి చూసుకుంటే, ఈ కండిషన్స్ మొత్తం ఇందులో ఉన్నాయి. ఒకసారి చూడొచ్చు మీరు. ఇన్కెపాసిటీ ఆఫ్ ఎ మైనర్ టు యాక్ట్ యాజ్ ఎ గార్డియన్ ఆఫ్ ప్రాపర్టీ. ఏ మైనర్స్ అండ్ బి ఇన్కాంపిటెంట్ టు యాక్ట్ ద గార్డియన్ ఆఫ్ ద ప్రాపర్టీ ఆఫ్ ఎనీ మైనర్. అసలు ఒక మైనర్ అంటే మైనర్గా ఉన్న అబ్బాయి మేజర్గా ఉండాలి అడాప్షన్ తీసుకున్నట్టు. ఒక మైనర్గా ఉన్నాడు ఇంకొక మైనర్గా ఉన్న అబ్బాయిని కానీ అమ్మాయిని కానీ తీసుకునేదానికి, తర్వాత దాని యొక్క గార్డియన్షిప్ ప్రాపర్టీని చూస్తున్నదానికి రైట్ లేదు. అది సెక్షన్ 10 చెప్తుంది మనకి. తర్వాత డిఫాక్టో గార్డియన్ నాట్ టు డీల్ విత్ ద మైనర్స్. డిఫాక్ట్ అంటే చెప్పా కదా మీకు నేను. వీలునామా అనేది ఏదైతే ఉందో వీలునామాలో ఉండేది ఒకటి ఉంటుంది. అసలు వీలునామా లేదు, నేచురల్ గార్డియన్స్ కాదు, ఫాదరు మదర్ కాదు, కాకపోతే ఆ అమ్మాయి లేదా అమ్మాయి యొక్క సంరక్షణ చూస్తాను, వాళ్ళకి ఈ మైనర్ ప్రాపర్టీ మీద ఏ రకమైన హక్కులు ఉండవని చెప్పే సెక్షన్ నెంబర్ 11 అండి. గార్డియన్ నాట్ అపాయింట్ ద మైనర్ అండర్వైడెడ్ ఇంట్రెస్ట్ టు జాయింట్ ఫ్యామిలీ. ఇదివరకు చెప్పా కదా మీకు నేను. ఒక జాయింట్ ఫ్యామిలీ ఉంది, ఒక 4 పిల్లలు ఉన్నారు, ఓకేనా. ఒక ఏదన్నా జాయింట్ ఫ్యామిలీ ఉంది. జాయింట్ ఫ్యామిలీలో 1, 2, 3, 4 ఇవి ఉన్నారు. 1, 2, 3 వీళ్ళ ముగ్గురికి పేరెంట్స్ ఉన్నారండి. ఈ 4 అన్న అబ్బాయికి ఏ అనే బి అండ్ ఇద్దరు పేరెంట్స్ ఉండే, వీళ్ళిద్దరు చచ్చిపోయారు అనుకుందాం. కామన్గా వీళ్ళు బాగా డబ్బు బాగా ఉండేవాళ్ళు. ఇప్పుడు ఏం చేస్తాం, కామన్గా మనం ఏమనుకుంటాం, మరి డబ్బు బాగా ఉంది కదా వీడిని దత్తత తీసుకొని బాగుందని మనం అనుకుంటాం. అలా అవ్వదు. ఆ రూల్ అప్లికబిలిటీ అవ్వదు. ఎవరైతే 1, 2, 3కి వీళ్ళకి పేరెంట్స్ ఉన్నారో వాళ్ళ కుటుంబంలో ఎవరైతే పెద్ద ఉంటారో వాళ్ళు ఈ యొక్క 4వ ఎవరైతే ఒక అబ్బాయి పేరెంట్స్ చచ్చిపోయిన అబ్బాయి ఉన్నాడు కదా, వాడికి సంబంధించిన ఆ బాధ్యతలు చూడాలి. అది కూడా ఇక్కడ ఉంటుంది చూడండి. వేరే మైనర్ అండర్వైడెడ్ ఫర్ ఇంట్రెస్ట్ జాయింట్ ఫ్యామిలీ ప్రాపర్టీ అండ్ ద ప్రాపర్టీ అని చెప్పేసి అడల్ట్ మెంబర్ ఆఫ్ ద ఫ్యామిలీ అంటే పెద్ద అతను చెప్పా కదా మీకు. అడల్ట్ మెంబర్ క్లియర్ కదా. వెల్ఫేర్ ఆఫ్ ద మైనర్ పారామీటర్ అంటే ఇది నార్మల్ పాయింట్ ఇది మనకి.